బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాగి గనిలో వంతెన కూలి 32 మంది చనిపోయినట్లు సమాచారం. లాబా ప్రావిన్స్లోని కలాండో సైట్లో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ మైనింగ్ సైట్లో నిత్యం వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో మైనింగ్ కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది. కాంగోలోని చాలామంది ప్రజలు ఈ రాగి మైనింగ్ ద్వారా జీవనాధారం పొందుతున్నారు. కనీసం 15 నుంచి 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది మంది దీనిపైన ఆధారపడి బతుకుతున్నారు. కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో గతంలో ఈ గనిలో ప్రమాదాలు జరిగి చాలామంది మృతి చెందారు. ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాగి గనిలోని వంతెన కూలి 32 మంది చనిపోయినట్లు సమాచారం. లాబా ప్రావిన్స్లోని కలాండో సైట్లో ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ మైనింగ్ సైట్లో నిత్యం వందలాది కార్మికులు పనిచేస్తుంటారు. మైనింగ్ వద్ద కాల్పుల శబ్దం వినిపించడంతో ఇరుకైన వంతెనపై కార్మికులు పరుగులు తీశారని, దీంతో మైనింగ్ కుప్పకూలినట్లు మైనింగ్ ఏజెన్సీ పేర్కొంది. కాంగోలోని చాలామంది ప్రజలు ఈ రాగి మైనింగ్ ద్వారా జీవనాధారం పొందుతున్నారు. కనీసం 15 నుంచి 20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది మంది దీనిపైన ఆధారపడి బతుకుతున్నారు. కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో గతంలో ఈ గనిలో ప్రమాదాలు జరిగి చాలామంది మృతి చెందారు.